హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నా లంచ్ రెసిపీ మీతోని షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు నా లంచ్లోకి బీట్రూట్ రోటీను పొటాటో ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నానండి. బీట్రూట్ రోటీ చేస్తున్నాను అని చెప్పాను కదండి. నేను గోధుమ పిండి కొంచెం వేసుకున్నాను. దీంతో 2 కప్పులు వేసుకున్నానండి. ఇది లెక్కేం లేదు, నేను మామూలుగా చెప్తున్నాను. అలాగే బీట్రూట్ ఒకటి చిన్న సైజు ఒకటి తీసుకున్నాను. ఇది మిక్సీలోని పేస్ట్ చేసాను. చిన్నది తీసుకుంటే సరిపోద్దులండి. అలాగే తగినంత సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. మొత్తం కలిపి చూపిస్తాను. కలిపేసుకున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే కాసేపు నానుతుంది. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ పక్కన పెట్టుకుంటే చపాతీలు బాగా వస్తాయి. ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకొని క్యారెట్తో కూడా చపాతీ చేసుకోవచ్చండి. పిల్లలు బీట్రూట్ క్యారెట్ తినడానికి ఇష్టపడరు. అప్పుడప్పుడు మనం ఇలా చేసి పెడితే పిల్లలు కూడా తింటారు. మనం కూడాను లంచ్లో కూడా చపాతీ చేసి మనం కూడా తిన్నట్టు ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను పొటాటో ఫ్రై కోసం. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకుంటున్నాను. సింపుల్గా చేస్తున్నాను. పోపు దినుసులు వేసేసి అందులోని చిన్న అల్లం ముక్కను పచ్చిమిర్చి వేసేసాను. కొంచెం వేగనిద్దాం. పొటాటోస్ ఇవ్వటండి చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకున్నాను. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ పొటాటోస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇవి వేసేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకున్నాం. కూర పక్క అవుతుందండి. ఇప్పుడు చపాతీలు చేసుకుంటున్నాను. నేను ఒక 4 చపాతీలు చేసుకుంటున్నాను. అన్నీ ఈ విధంగా రౌండ్గా చేసేసుకుందాం. చపాతీలు కాల్చుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేసుకొని కాలుస్తానండి. కూర పక్క వేగుతుంది.
కొంచెం ఆయిల్ వేసుకోండి. చపాతీలన్నీ ఇలా కాల్చేసుకున్నానండి. కర్రీ కొంచెం పసుపు వేసేసుకుందాం. బాబా గారు పారాయణం చదువుతున్నానండి, అందుకే నేను ఆనియన్ వేయలేదండి. ఈ వారం అంతా ఆనియన్ వేయకుండా నేను కర్రీస్ వండుతానండి. ఏదో ఒకటి బాబా గారికి నైవేద్యం పెట్టేసి నేను తినేస్తానండి. కొత్తిమీర ఫైనల్గా వేసేసుకున్నానండి. పొటాటో ఫ్రై అయిపోయింది. ఇదొకటండి నా లంచ్లోకి బీట్రూట్ వేసి రోటీ, అలాగే పొటాటో ఫ్రై అండి. ఇదేనండి నా లంచ్. ఇవి తినేసి నేను మజ్జిగ తాగేస్తానండి. అలాగే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ రెండు కాంబినేషన్లోని పిల్లలకి బీట్రూట్ చపాతీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. సూపర్ ఉందండి. నాకు కుదిరినప్పుడల్లా నా లంచ్ వీడియోస్ మీకు చేసి చూపిస్తానండి. అలాగే మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కానీ వస్తే ఒక్క లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి.